కృష్ణవేణి ఈ ఇంటి దేవత. ఈ ఇంటి చీకట్లను తరిమి వెలుగులను నింపిన దేవత అని చెప్పు. మీ నాన్న హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక భోజనమే చేయలేదు. నేనైతే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. నువ్వు తినకపోతే మేమెలా తింటాం చెప్పు? చంద్రకళ, వరలక్ష్మి అక్క. చంద్రకళ, వరలక్ష్మి గారు, బావగారు, అక్క ఇంట్లో లేదా? ఉందమ్మా, రండి కూర్చోండి. ఏమే, ఎవరు వచ్చేట్టున్నారు, కాస్త చూడు. అట్టగేనయ్యా. లక్ష్మి, లక్ష్మి. వస్తున్నానయ్యా. అలివేణి ఎక్కడా? రూమ్లో ఉందక్కా. అవును, అలివేణికి అబార్షన్ చేశారు కదా? అవునక్కా. అవును, బిడ్డని మాత్రమే అబార్షన్ చేసి తీసేశారా, లేక గర్భసంచి కూడా తీసేశారా? ఏం లేదు, మా తమ్ముడు భార్యకి మొన్న అబార్షన్ చేయవలసొచ్చింది. అబార్షన్ అయ్యాక వారం రోజులకు గర్భసంచికి సెప్టిక్ అయి ప్రాణం మీదకొస్తే గర్భసంచి కూడా తీసేశారు. దాంతో మా తమ్ముడు భార్యకు పిల్లలు పుట్టే యోగం కూడా పోయిందక్కా. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాలక్క. అలాగే అక్క. అయినా ఎంత జాగ్రత్తగా ఉండి ఏ లాభం? చెల్లెలి అక్క కడుపు పోయేలా చేసింది. తోటి కోడళ్ల మధ్య ఎంత మనస్పర్ధలున్నా మరీ ఇంత దారుణమా అక్క? పాపం అలివేణి జీవితం నాశనమైంది. బిడ్డపోతే పోయింది కాని అక్క అక్క అని మురిసిపోయిన కృష్ణవేణి ఇంత దారుణాన్ని కొడిగడితే పాపం అలివేణి ఎలా తట్టుకుందక్క? ఎలా తట్టుకుంటుందో ఏమో. ఏ సుమంగళత్తయ్య, ఏంటల్లుడు? పేరెంట్ అని పిలవడానికి వచ్చారా? అవును. అయ్యో రామా, అసలు విషయాన్నే మర్చిపోయాను. ఈ రాత్రికే నా కూతురికి సీమంతం చేస్తున్నాం. తప్పకుండా రావాలక్కా. చంద్రకళ, నువ్వు కూడా రావాలి. అట్టగే అత్తయ్య. ఏంటో ఇంకో 2 నెలలుంటే మీరు కూడా అలివేణికి సీమంతం చేసేవాళ్ళు, అంతేనా అక్క? పాపం అలివేణికి అదృష్టం లేదు, దురదృష్టవంతురాలు.
వెళ్ళొస్తాం అక్క. వెళ్ళొస్తాం అట్నే వెళ్ళొస్తాం అక్క. వెళ్ళొస్తామండి. అమ్మా, నువ్వు తలుపు దగ్గర ఉన్నావేంటి? లోపలికి రావచ్చు కదమ్మా. తలుపు తీయబోతున్నాను, నువ్వు వచ్చేసావు నాన్న. 9:30 అయింది. నాకు భోజనానికి టైం అయింది. అవును నాన్న, నిన్ను భోజనానికి పిలుద్దామనే వచ్చాను. నాన్నగారు, మీరు భోంచేశారా? లేదు నాన్న. అందరం కలిసి భోంచేద్దాం. అలాగే నాన్న, పద. అమ్మా, నువ్వు కూడా భోంచేయి. నేను తర్వాత తింటాను నాన్న. సరే. నాన్నగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? భోంచేయండి. భోంచేయండి అంటే అమ్మ వైపు చూస్తారు. నువ్వు భోంచేయకుండా మీ అమ్మ భోంచేయదు. అది తల్లి ప్రేమ. అలాగే భర్త భోంచేశాకే భార్య భోంచేస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటేనే తృప్తిగా భోంచేయాలనిపిస్తుంది వంశీ. మీరిప్పుడు సంతోషంగా లేరా నాన్నగారు? నాకు బాధగా ఉంది వంశీ. నాన్నా,
మీ బాధకు కారణమేంటో తెలుసుకోవచ్చా? కృష్ణవేణిని హార్ష్గా బయటికి గెంటేయడం నాకు బాధేసింది నాన్న. అన్నయ్య, వంశీ చేసింది కరెక్టే కదా? అవును బావగారు, అలివేణి కూడా ఈ ఇంటి కోడలేగా. తన మీదింత అక్కసు పెట్టుకుని ఇంత ఘోరం చేసినప్పుడు ఈ మాత్రం శిక్ష కూడా తక్కువే బావగారు. షటప్! ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంటి పెద్ద కోడల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఈ ఇష్యూలో మీరిద్దరు ఫర్దర్గా ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. మైండెడ్. సారీ బావగారు. ఏదో నోరు జారి మాట్లాడాడు, క్షమించన్నయ్యా. తిను. నాన్నగారు, మీరు చాలా కోపంగా ఉన్నారు. కొన్ని విషయాల గురించి కొందరే మాట్లాడాలి, కొందరు వినాలి. ఇట్స్ ఓకే నాన్నగారు. కృష్ణవేణిని గెంటేయడం మీకు బాధేసింది. అవును వంశీ, ప్లీజ్ కృష్ణవేణిని ఇంట్లోకి రమ్మని చెప్పు. ఇందాక మీ అమ్మ నేను డిస్కస్ చేసుకొని కృష్ణవేణిని ఇంట్లోకి తీసుకురావాలనుకున్నాం. ఆ విషయం నీతో చెప్పాలనుకున్నాం. ఓ, అమ్మ నువ్వు డిస్కస్ చేసుకున్నారా? అవును. అమ్మా, నేను కృష్ణవేణిని బయటికి గెంటేశాను. రైటా రాంగా? తన తమ్ముడి భార్య బిడ్డని కడుపులో ఉండగానే చంపేసింది. నిజమా కాదా? నువ్వే నిర్ణయం తీసుకున్నా అది కరెక్టే నాన్న. నాన్నగారు, నేను చేసింది కరెక్టే అని అమ్మ చెప్పింది. దాట్స్ ఇట్. నా తమ్ముడి భార్య విషయంలో కృష్ణవేణి చేసింది ముమ్మాటికి తప్పే. అదెంత పెద్ద తప్పంటే అసలు నేను ఆ తప్పుని శిక్షించనే లేదు. ఇందాకో పుస్తకంలో చదివాను, భ్రూణహత్యలో అన్ని పాపాల్లో మహాపాపమంట. కృష్ణవేణి చేసిన ఈ హత్యకు, ఈ పాపానికి అసలు శిక్ష ఇంకా వేయలేదు. నానా వంశీ, నేనేదైనా నిర్ణయం తీసుకుంటే ఒక్కసారి తీసుకుంటాను, అదే ఫిక్స్.
తీయమ్మా. తలుపు తీయమ్మా. అలివేణి 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 తలుపు తీయమ్మా. అలివేణి 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 తలుపు తీయమ్మా. అలివేణి అలివేణి తలుపు తీయమ్మా. అమ్మా అలివేణి. అమ్మా ఏంటమ్మా తలుపులు వేసుకున్నావు? మేమెంత భయపడ్డామో తెలుసా? నేను చచ్చిపోతానని భయపడ్డారా నాన్న? అయ్యో అలా మాట్లాడుకోమ్మా. అమ్మా 2 నెలలుంటే నాకు కూడా సేమంతం చేసేవాళ్ళు కదమ్మా. అమ్మా నువ్వు దురదృష్టవంతురాలు కాదమ్మా. ఈ అమ్మ నాన్నలు ఉన్నంత వరకు నువ్వు క్షేమంగానే ఉంటావు. పిల్ల పాపలతో నువ్వు క్షేమంగానే ఉంటావు. ఏడవకు తల్లి, ఏడవకు. అమ్మా ఈసారి 12 బిడ్డను దేవుడు నీకు ఇస్తాడమ్మా, తప్పకుండా ఇస్తాడు. కమల పిల్లలు పుడతారు అలివేణి. నా మాట వినమ్మా, ఏడవకు తల్లి. నిన్ను ఇంత అవమానం చేసిన కృష్ణవేణిని దేవుడు వదిలిపెట్టడమ్మా. ఆ కృష్ణవేణి అంతకంత అనుభవిస్తుంది. అమ్మా కృష్ణవేణి, ఏంటమ్మా ఇంకా ఎంతసేపు ఇక్కడనే నిలబడి ఉంటావు? లోపలికి రామ్మా. మామయ్య గారు, వంశీ గారు చూస్తే కోప్పడతారు. ఆల్రెడీ వాడి కోపాన్ని నేను చూశానమ్మా. అయినా ఎంతసేపు ఇక్కడే ఉంటావు? ముందు నువ్వు లోపలికి రా. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని కలలో కూడా అనుకోలేదమ్మా. భగవంతుడు నిన్ను చిన్న చూపు చూస్తున్నాడమ్మా. ఇంకా ఎన్ని కష్టాలు పెడతాడో చూద్దాం. తమ్ముడి భార్య బాధపడుతుందని అంటున్నాడే కానీ తన భార్య గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఇన్ని రోజులు వంశీకి ట్రీట్మెంట్ జరిగి వాడు హెల్దీగా ఉండాలని పూజలు వ్రతాలు చేసింది దీనికోసమేనా? ఇంటి గడప ముందు దీపం పెట్టాల్సిన కోడలు కన్నీళ్లు పెడుతుంది. ఇది చూడ్డానికేనా మేముండేది? నా పెద్దరికం నన్ను వెక్కిరిస్తుందమ్మా. నీ ముందు నిలబడ్డానికి నాకు సిగ్గుగా ఉంది. మామయ్య గారు, మీరలా మాట్లాడకండి. లేదమ్మా, నా మనసు విరిగిపోయింది. ముందు నువ్వు లోపలికి రా ప్లీజ్. రా. ఏంటమ్మా ఆగిపోయావు? భోంచొద్దురా. మామయ్య గారు, నాకు ఆకలిగా లేదు. నువ్వింకేం మాట్లాడకుండారా. కూర్చోమ్మా. ఈ ఇంట్లో ఎవరు ఆకలితో ఉన్నా నేను ఊరుకుంటాను.
కానీ నా కోడలు ఒక పూట ఆకలితో ఉన్నా నేను తట్టుకోలేను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ముందు భోంచేయి. మయూరి, మయూరి. అన్నయ్య. ఏంటన్నయ్య? తను భోంచేసేవారికి దగ్గరుండి అన్నీ వడ్డించు. అలాగే అన్నయ్య. మంచినీళ్ళు పెట్టు. సరే అన్నయ్య. అబ్బబ్బబ్బబ్బా, కోడలి మీద మావయ్య గారికి ప్రేమ కట్టలు తెంచుకొని వచ్చేస్తోంది. ఎంత ప్రేమో!